అయితే ఈ పేలుడుకి పాల్పడిన వారు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నారు? కరెక్ట్‌గా ఎర్రకోట ముందర ఇటువంటి ఒక బ్లాస్ట్ జరగడం, కానీ పోలీస్ అఫీషియల్స్ చెప్తున్న ప్రకారం స్లో మూవింగ్ వెహికల్‌లో జరిగిందని చెప్తున్నారు. లేదంటే టార్గెట్ ప్లేస్ వేరే ఏదైనా ఉందా? రంధ్రాన్వేషణ కాదు కానీ ఇవన్నీ ప్రస్తుతం డెవలప్‌మెంట్స్‌ని చూస్తుంటే మనకొస్తున్న అనుమానాలు ఇవన్నీ కూడా మృతుల సంఖ్య 10కి పైగా ఉన్నట్టుగా చెప్తున్నారు. గాయపడిన వాళ్ళ సంఖ్య 30కి పైగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒక హై అలర్ట్ వాతావరణం మొత్తం కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. న్యూస్ రూమ్ నుంచి ఇస్మాయిల్ జాయిన్ అవుతున్నారు. ఇస్మాయిల్తో మాట్లాడదాం. ఇస్మాయిల్, పోలీస్ అధికారులు కూడా సాక్షాత్తు ఢిల్లీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కూడా ఎక్కడా ఇది ఉగ్ర కుట్ర అనే ఒక పదం వాడలేదు. ఎక్కడా కూడా చాలా కేర్ఫుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం మాత్రమే చేయడం మనకు కనిపించింది. చాలా అనుమానాలు, ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నారు ఇక్కడ పేలుడు చేయడం ద్వారా, లేదంటే పేలుడు ప్రదేశం వేరా, ఇలాంటి రకరకాల అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి. డెఫినెట్గా బిందు, ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ప్రత్యక్ష సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్ ఒకసారి మనం ఫుల్ ఫ్లెడ్జ్గా చూస్తే దాదాపు 6:52 నేను ఒకసారి మ్యాప్లో మీకు చేస్తాను. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి మార్గ్. ఇక్కడ నుంచే ఇది మెయిన్ హైవే, ఢిల్లీ నుంచి అవుటర్ ఢిల్లీకి వెళ్ళేటువంటి మార్గ్. ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంది, మెట్రో స్టేషన్ లాల్ కిలా మెట్రో స్టేషన్ ఇది. అదేవిధంగా ఇక్కడ లాల్ కిలా అంటే ఎర్రకోట ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తం ఇది రెడ్ ఫోర్ట్కి సంబంధించిన మెయిన్ బిల్డింగ్. ఈ ఏరియా అంతా కూడా రెడ్ ఫోర్ట్గా చూస్తారు. ఇది మెయిన్ హైవే ఏదైతే ఉందో బయటికి వెళ్ళేటువంటి హైవే. సో మెట్రో స్టేషన్ కిలా దగ్గర ఒక రెడ్ లైట్ అనేటువంటిది ఉంది. దాదాపు 6:52 సమయంలో ఢిల్లీ సిపి చెప్తున్నటువంటి ప్రకారం 6:52 సమయంలో ఒక స్లో మూవింగ్ వెహికల్ అక్కడికి వచ్చింది. ఆ వెహికల్ అనేటువంటిది రెడ్ సిగ్నల్ దగ్గర ఆగింది. ఆ తర్వాత అందులో బ్లాస్ట్ జరిగింది అనేటువంటి మాటను పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. సో 6:52 ఒక వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం ఈకో వెహికల్ అనేటువంటి చెప్తున్నారు. ఏదైతే ప్యాసింజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేసే ఈకో వెహికల్ అని చెప్తున్నారు. అందులో ఢిల్లీ సిపి కూడా చెప్తుంది ఏంటంటే ప్యాసింజర్స్ ఉన్నారు అనేటువంటి మాటారు. ప్యాసింజర్స్ అనేటువంటి పదాన్ని కూడా ఆయన వాడారు. ఆ కారులో ప్యాసింజర్స్ ఉన్నారు అనేటువంటి పదం వాడారు. 6:52 పేలుడు జరిగింది. పేలుడు జరిగిన తర్వాత పక్కన చాలా వెహికల్స్ అనేటువంటివి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, ఇది పార్కింగ్లో జరగలేదు, మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, హైవే ఏదైతే ఉందో దాని మీద సిగ్నల్ దగ్గర జరిగింది. సో అక్కడ మిగిలిన కార్స్ కూడా ఉన్నాయి. ఈ మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో 1-2 కార్లలో సిఎన్జికి సంబంధించి అందులో కూడా మంటలు వచ్చాయనేటువంటిది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సో డెఫినెట్గా పొజిషన్ మనం చూసుకుంటే ఇది మొత్తం ఏరియా, ఇక్కడ జామా మసీద్ ఉంటుంది, ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించి చాందనీ చౌక్ ఏరియా చాలా హెవీ క్రౌడెడ్ ఏరియా. ముందట శ్రీ గౌరీ శంకర్ టెంపుల్ అనేటువంటి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ నుంచి ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే టెంపుల్ వస్తుంది. కొంత ముందుకు వెళ్ళిన తర్వాత లాల్ కిలా అంటే ఎర్రకోటకు సంబంధించినటువంటి మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 అక్కడ ఉన్నటువంటి ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ మొత్తం ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. డాట్స్ అన్ని మనం కనెక్ట్ చేస్తున్నప్పుడు ఇది ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జరిగినటువంటి ఒక దాడిగా లేకుంటే ఒక ఘటనగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ టెర్రర్ అటాక్ అనేటువంటి పదాన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా వాడట్లేదు. బట్ డెఫినెట్గా ఎన్ఎస్జీ అక్కడ ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడికి పూర్తిగా సిఆర్పిఎఫ్ బలగాలు చేరుకున్నాయి. అక్కడ ఢిల్లీ స్పెషల్ సెల్ టీం ఉంది, ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చారు. ఈ బ్లాస్ట్ ఎట్లా జరిగింది అంటే ఆ మూవింగ్ వెహికల్లో ఇది ఒక బ్లాస్ట్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఉందా, ఎట్లా జరిగింది, దాన్ని ఆ క్షణంలో పేల్చే విధంగా టైమర్ పెట్టారా, లేకుంటే కావాల్సినటువంటి ఒక ఫిదాయిన్ అటాక్ జరిగిందా, లేకుంటే యాక్సిడెంటల్గా, ఇవన్నీ ఇష్యూస్ని మొత్తం దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ మనం ఒక మూవింగ్ వెహికల్ అంటే పార్కింగ్లో పెట్టినటువంటి వెహికల్ కాదు, ఇది ఒక కదులుతున్నటువంటి వాహనము ఒక రెడ్ సిగ్నల్ దగ్గరికి వచ్చినప్పుడు 6:52 సమయంలో ఈ బ్లాస్ట్ జరిగిందని చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారము ఆ బ్లాస్ట్ అయినటువంటి వెహికల్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా, అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోయారు. దాదాపు 4-5 డెడ్ బాడీస్ అందులో నుంచి బయటపడ్డాయి. మిగిలిన వెహికల్స్లో జరిగినటువంటి ప్రమాదం, ఆ ధాటికి అందులో సిఎన్జి పేరడం వల్ల కూడా చాలా కార్లలో మనుషులు ఇరుక్కొని చనిపోయారు. దాదాపు 6-7 డెడ్ బాడీస్ అక్కడి నుంచి మేము తీసామనేటువంటిది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాట. సో దీనికి సంబంధించి ఇంకా కొంత ఇన్వెస్టిగేట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. హోమ్ మినిస్ట్రీ పూర్తిగా హై అలర్ట్లో ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి అమిత్ షాతో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సేకరిస్తున్నారు. బట్ ప్రిమేచ్యూర్ ఇది పూర్తిగా ఏ విధంగా దాడి జరిగింది, ఉగ్రవాద కుట్ర ఉందా, ఉంటే ఎటువంటి బ్లాస్ట్ మెటీరియల్ని వాడారు, దీన్ని ఎవరు క్లెయిమ్ చేస్తారనేటువంటివి చూడాల్సి ఉంది. బట్ ఇప్పటికున్నటువంటి సమాచారం పెడితే ఒక మూవింగ్ వెహికల్, చాలా స్లో మూవింగ్ వెహికల్ 6:52 సమయంలో ఒక రెడ్ సిగ్నల్ దగ్గరికి వచ్చినటువంటి సమయంలో ఈ బ్లాస్ట్ అనేది అకస్మాత్తుగా జరిగింది. ఆ తర్వాత ఆ బ్లాస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే రిపుల్ ఎఫెక్ట్ ఉంటుందో దాని ఎఫెక్ట్ మిగిలినటువంటి సిఎన్జి వెహికల్స్ మీద పడి అవి కూడా మంటల్లో చిక్కుకున్నాయి. బ్లాస్ట్ జరిగిందనేటువంటి మాట చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారం 2-3 బ్లాస్ట్ జరిగాయని చెప్తున్నారు. ఫస్ట్ జరిగింది మేజర్ బ్లాస్ట్. సో అది ఎక్స్ప్లోజివ్ ఏమైనా అందులో ఆ వెహికల్ ఎందుకు ఎక్స్ప్లోజ్ అయింది, దాంట్లో బాంబు ఉందా, ఎవరైనా పెట్టారా, ప్లాన్ చేశారా,
మూవింగ్ వెహికల్ ఏ విధంగా ఇదంతా జరిగిందనేటువంటి దాని మీద ఇంకా డీటెయిల్స్ రావస్తుంది. 10 మంది చనిపోయారనేటువంటి డీటెయిల్స్ వస్తున్నారు. వెంకటేష్ అప్పటి నుంచి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాదాపు 50 మీటర్లు 70 మీటర్ల దూరంలో కూడా శరీర భాగాలు చెల్లా చెదరై పడిపోయినటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉంది. సో డెఫినెట్గా చాలా ఎక్స్ప్లోజివ్స్ అందులో ఉన్నాయి. చాలా పెద్ద బ్లాస్ట్ జరిగింది అనేటువంటిది అర్థమవుతుంది. మళ్ళీ నేను ఒకసారి లొకేషన్ చెప్తాను. ఇది ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ నుంచి ఓల్డ్ ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళేటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మార్గ్ హైవే. ఈ హైవే నుంచి ముందుకు వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ రెడ్ ఫోర్ట్ ఏరియాని చూస్తాం. ఇదంతా కూడా ఏదైతే ఎర్ర కోటకు సంబంధించినటువంటి ఏరియా ఇదంతా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చాందనీ చౌక్ చాలా క్రౌడెడ్ ఏరియా. ఢిల్లీలో జామా మసీదు ఎక్కువ టూరిస్టులు వచ్చేటువంటి ప్లేసెస్. జామా మసీదు, చాందనీ చౌక్, రెడ్ ఫోర్ట్ ఈ 3 ఏరియాస్కి ఎప్పుడు కూడా ఉంటుంది. అయితే మండే రోజు రెడ్ ఫోర్ట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలా ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో లాల్ కిలా ఇక్కడ ఉంది, మెట్రో స్టేషన్, లాల్ కిలా మెట్రో స్టేషన్ ఇక్కడ ఉంది. ఈ ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర సిగ్నల్ అయితే ఉందో హైవే మీద ఉన్నటువంటి సిగ్నల్ దగ్గర జరిగినటువంటి మొత్తం ఒక బ్లాస్ట్గా దీన్ని చెప్తున్నారు. సో ఈ బ్లాస్ట్ వెనుక ఎవరున్నారు, ఎక్స్ప్లోజివ్స్ ఎందుకు ఆ ఈకో వెహికల్స్లో ఉన్నాయి, ఆ టైంలో అది ఏ విధంగా బ్లాస్ట్ అయింది, టైమర్ ఉందా, ఎవరైనా ఎక్స్ప్లోజివ్ చేశారా, లేకుంటే దానిలో ప్రమాదం జరిగిందా, ఏంటిది అనేటువంటి చాలా విషయాలు రావాల్సింది. అందుకే ఇప్పటి వరకు ఎవరు కూడా దీన్ని పూర్తిగా క్లెయిమ్ చేయట్లేదు. బట్ చాలా జాగ్రత్తగా ఢిల్లీకి సంబంధించిన సిపి పోలీసులు దీన్ని ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బిందు, కానీ ఇస్మాయిల్ మీరే చెప్పారు చాలా డాట్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయని. అందులో మరొకటి 2900 కేజీలకి సంబంధించిన అమోనియం నైట్రేట్ దొరకడం, దాంతోపాటు ఏకంగా 4 డాక్టర్లు ఈ 4 రోజుల్లో తీసుకుంటే ఉగ్ర లింకులు ఉన్నాయనే కారణంతో అరెస్ట్ చేయడం, ఇలా అదే టైంలో ఇటువంటి ఒక బ్లాస్ట్ జరగడం మేబీ కోయిన్సిడెన్స్ కూడా కావచ్చు. బట్ ఇది ఉగ్ర కుట్ర ఏమో అని అనుమానం రావడానికి ఇది కూడా ఒక కారణం. బట్ డెఫినెట్గా చాలా అజంప్షన్స్ చేయొచ్చు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏవైతే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఏవైతే ఈ మొత్తం డెవలప్మెంట్స్ ఉన్నాయో, ముఖ్యంగా ఐసిస్కి సంబంధించినటువంటి మాడ్యూల్ని మనం బస్ చేయడం, ఐసిస్ మాడ్యూల్లో కొంతమంది ఎవరైతే డాక్టర్స్లా ఉన్నారో వాళ్ళు ఎవరైతే పేలులకు కుట్రబంతున్నారో వాళ్ళను అదుపులోకి తీసుకోవడం. రెండోది, ఇంత పెద్ద స్థాయిలో ఏవైతే పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నాం, దీంతో ఏమైనా కనెక్ట్ అయి ఉందా, వాళ్ళు ఎవరైనా మిగిలిన వాళ్ళు ఈ బ్లాస్ట్లో పార్టిసిపేట్ చేశారా, ఎవరైనా దీన్ని బ్లాస్ట్ చేశారా, ఏదైనా ఉగ్రవాద సంస్థతో పేరుందా అనేటువంటిది చాలా అజంప్షన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఇప్పటి వరకు పోలీసులు మాత్రం కొన్ని ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చాలా డీప్గా చేస్తున్నామనేటువంటి మాట చెప్తున్నారు. కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. మొత్తం సీసీటీవీలను జల్లెడబడుతున్నారు. ఎక్కడ కూడా ఇది ప్లాంట్ చేసినటువంటి బాంబ్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఒక పార్కింగ్లో ఉన్నటువంటి వెహికల్లోనో లేకుంటే ఎక్కడైనా ఒక డ్రాప్ చేసినటువంటి ఒక బాంబు లాంటి ఒక పదార్థము పేలినటువంటిది కాదు. ఇది ఒక మూవింగ్ వెహికల్లో జరిగినటువంటి బ్లాస్ట్. ఆల్మోస్ట్ స్లో అవుతున్నటువంటి టైంలో ఒక భారీ బ్లాస్ట్ జరిగిందని ఢిల్లీ సిపి చెప్తున్నారు. సో ఆ వెహికల్లో ఏముంది, ఎందుకు ఆ వెహికల్ బ్లాస్ట్ అయినటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆ వెహికల్లో ఎవరున్నారు చూద్దాం ఇస్మాయిల్ మనం. आज करीब 6:52 पे एक यहाँ पे रेड लाइट पे एक स्लो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था, उसमें एक ये एक्सप्लोजन हुआ है. उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई. जैसे ही इसकी खबर मिली, हम सारी एजेंसीज जो है दिल्ली पुलिस, FSL, NIA, NSG, उनकी टीम्स यहाँ पे आ चुकी हैं और हालात का जायजा भी ले रही है. हर तरीके से इस जो है एक्सप्लोजन के बारे में जांच की जा रही है और जल्दी ही इसका आकलन करके इसका जो भी रिजल्ट निकलेगा वो आपको बताया जाएगा. इस इंसिडेंट में कुछ लोग को इंजरीज भी आई हैं और कुछ लोगों की डेथ भी हुई है. तो वो अभी हालात का जायजा लिया जा रहा है और एग्जैक्ट फिगर्स जो हैं आपको कुछ ही देर में बता दी जाएंगी. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా చెప్పిన వివరాలు కరెక్ట్గా 6:52 ఒక మూవింగ్ వెహికల్ అటువైపుగా వస్తున్న సమయంలో బ్లాస్ట్ జరిగింది. దాని ఒక ఈకో వెహికల్గా చెప్తున్నారు, ఒక ప్యాసింజర్ వెహికల్. అయితే ఇందులో పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి, ఇదొక అనుమానం. అది ఆ వెహికల్ ఎటువైపుగా వెళ్తోంది అనేది ఒక అనుమానం. ఇస్మాయిల్ చెప్పండి, ఇది ఉగ్రకుట్ర అయి ఉండొచ్చు అనడానికి ఎన్ని ఇవి కనబడుతున్నాయో, ఎన్ని ఆధారాలు కనబడుతున్నాయో, కాదేమో అనడానికి కూడా కొన్ని అంశాలు కనబడుతున్నాయి. ఇందులో ప్యాసింజర్స్ ఎందుకున్నారు, ఇంటెన్సిటీ పెంచడానికి ఇలాంటి ఒక ప్లాన్ చేశారా, ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ వెహికల్ని, ఇలాంటి రకరకాల అనుమానాలు ఉన్నాయి. మేబీ అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలిసి ఉండొచ్చు. బట్ డెఫినెట్గా ఇందులో ప్రధానంగా ఒక బ్లాస్ట్
బాంబు పేలింది అనేటువంటి అనుమానించడానికి ప్రధానమైనటువంటి కారణం దాని ఇంటెన్సిటీ. అది సిఎన్జి పేలితే ఈ స్థాయిలో పేలుడు జరుగుతుందా, లేదంటే ఏదైనా బ్యాటరీ లాంటిది పేలితే ఈ స్థాయిలో జరుగుతుందా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి బ్లాస్ట్ అనేటువంటి దాని సివియారిటీ చెప్తున్నటువంటి ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని చూస్తే సివియారిటీ చాలా ఎక్కువ ఉంది. ఎక్స్ప్లోజివ్కి సంబంధించినటువంటి సివియారిటీ చాలా ఎక్కువగా ఉంది. సో ఆ వెహికల్లో ఏం జరిగింది, ఎందుకు బ్లాస్ట్ అయింది అనేటువంటి దాని మీదే ఈ మొత్తం బ్లాస్ట్కి సంబంధించినటువంటి కథ ఉంది. దాంట్లో ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా, ఏమైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ని వాళ్ళు మూవ్ చేస్తున్నారా, లేదంటే ప్యాసింజర్ లాగా ఎక్కి ఏదైనా బ్యాగ్ లాంటిది అందులో వదిలిపెట్టారా టైమర్తో, అటువంటిది ఒక బ్లాస్ట్ జరిగిందా, లేదంటే దాని సిఎన్జి ట్యాంక్లో ఏదైనా ఇబ్బంది వచ్చి అది పేలిందా, ఇవన్నీ ఇష్యూస్ రావాల్సి ఉంది. బట్ డెఫినెట్గా మనం రెండు విషయాలు ఇక్కడ చూస్తున్నాం. ఒక మూవింగ్ వెహికల్ అంటే అది దాని టార్గెట్ ఎక్కడికి వెళ్ళాలి, అది సిగ్నల్ దగ్గరనే బ్లాస్ట్ చేయాలనుకున్నారా, అది యాక్సిడెంట్ అలా, ఒకవేళ మనం దీన్ని ఉగ్రవాద కుట్రగా అనుకుంటే కాసేపటికి ఊహిస్తే దాన్ని డెఫినెట్గా వాళ్ళు ఆ సిగ్నల్ దగ్గర ఆ టైంలో అంత ట్రాఫిక్ ఉంటుందని ఎగ్జాక్ట్లీ ఎలా ఊహించారు, ఎటువంటి తొందరలో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. సాధారణంగా ఉగ్రవాదులు ఐఈడీస్ మాట్లాడతారు. ఐఈడీస్ అంటే ఇంటెన్సివ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ని వాడతారు, ఆర్డీఎక్స్ లాంటి మెటీరియల్ని వాడతారు. దాన్ని చాలా ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్స్ చేసేటువంటి ప్రయత్నంలో ఆ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్స్లో వాళ్ళు డ్యామేజ్ ఎక్కువ చేయడానికి ఇనుప వస్తువుల్ని పెట్టి దాన్ని డ్యామేజ్ని పెట్టి అది బ్లాస్ట్ చేస్తారు. సాధారణంగా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఏవైతే దాడులు జరుగుతాయో ఆ బ్లాస్ట్ సైట్ని కొద్ది క్షణాల్లోనే ఫోరెన్సిక్ దీన్ని ఉగ్రవాద దాడిగా నిర్ధారిస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏవైతే ఇనుప బాల్స్ ఉంటాయి, తర్వాత చాలా వరకు మేకులు లాంటివి పెట్టి ప్రమాద తీవ్రతను పెంచేటువంటి ఒక చాలా టైట్ ప్యాక్ చేసినటువంటి ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించి ఫోరెన్సిక్ వాళ్ళు ఇంకా వర్క్ చేస్తున్నారు. కొద్దిసేపట్లో ఒక నిర్ధారణకు రావచ్చు. ఈరోజు జరిగినటువంటి బ్లాస్ట్లో ఎక్కువగా మంటలు ఉన్నాయి. సో దానికి రీజన్ ఏంటి అనేటువంటి చూడాల్సి ఉంటుంది. సో ప్రధానంగా మనం ఈ బ్లాస్ట్ అనేటువంటి దాన్ని ఇప్పటి వరకు ఒక ఉగ్రవాద సంబంధించినటువంటి దాడిగా ఇంకా కన్ఫర్మేషన్ చేయట్లేదు. చాలా కారణాలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఇప్పటికే పూర్తిగా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. బట్ ఎక్స్ప్లోజివ్కి సంబంధించినటువంటి ఇంటెన్సిటీ చూస్తే, ప్రమాదం జరిగినటువంటి తీవ్రత చూస్తే, ఏదైతే పేలుడుకు సంబంధించినటువంటి తీవ్రత చూస్తే మాత్రం డెఫినెట్గా ఇది ఉగ్రవాద కుట్ర అనేటువంటి అనుమానం అయితే కలుగుతోంది. బట్ దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ రావాల్సింది. మూవింగ్ వెహికల్ ప్యాసింజర్స్ ఉన్నారని సిపి చెప్తున్నారు. సో దీంట్లో ఎక్స్ప్లోజివ్స్ ఏమన్నా పెట్టారా, ఎక్కడైనా దీన్ని ప్లాన్ చేసేసి వాళ్ళు దిగిపోయారా, లేకుంటే ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారా, లేకుంటే ఏం జరిగింది యాక్సిడెంట్కి సంబంధించి ఆచితూచి ఇప్పటికీ పోలీసులు మాట్లాడుతున్నారు. మనం కొంత టైం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ పేలుడు ధాటి అనేటువంటిది చాలా పెద్దది. ఎందుకంటే గతంలో ఎక్స్ప్లోజివ్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ని మనం ఒకసారి రీకాల్ చేస్తే, వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ని చూస్తే దాని తీవ్రత ఎలాగుందో వీటికి సంబంధించినటువంటి తీవ్రత కూడా అలాగే ఉంది. ఇది లో ఇంటెన్సిటీ కాదు, హై ఇంటెన్సిటీ ఎక్స్ప్లోజన్ అనేటువంటి మాట చెప్తున్నారు. హై ఇంటెన్సిటీ అయినప్పుడు దానికి సంబంధించి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఏంటిది, ఏది పేలింది, ఎందుకు అంత స్థాయిలో తీవ్రత ఉంది, పక్కన ఉన్నటువంటి కార్లకు కూడా మంటలు వ్యాపించి దాని సిఎన్జీలు కూడా బ్లాస్ట్ అయ్యే స్థాయిలో జరిగింది అంటే అసలు ఏం జరిగింది అనేటువంటి దాన్ని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది కేవలం ఒక కారులో వచ్చినటువంటి మంటలు వేరే కారుకు వాపించాల్సి వస్తే అంత టైం ఉంటుంది, వాళ్ళు అందులోంచి వెళ్ళిపోవచ్చు. కానీ ప్రయాణికులు కారులోంచి దిగలేని పరిస్థితి, పక్క కారులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా. ఆ స్థాయిలో అంత ఫాస్ట్గా ఎక్స్ప్లోజివ్ జరిగింది అని అంటే డెఫినెట్గా ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉండొచ్చు అనేటువంటి అనుమానం కలుగుతోంది. సో ఎక్స్ప్లోజివ్ మెటీరియల్తో పాటు ఉగ్రవాదులు ఉన్నారా, దాన్ని ప్లాన్ చేశారా, ఏం చేశారా అనేటువంటి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక మనం ఊహాజనితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నవి మాత్రమే. పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ ప్రమాద తీవ్రత అనేటువంటిది అత్యంత ఎక్కువగా ఉంది అనేటువంటిది మాత్రం కన్ఫర్మ్ చేయొచ్చు. వెంకటేష్ కొన్ని విజువల్స్ మనకు చూపెట్టారు. చాలా దారుణంగా దాదాపు 70-80 మీటర్ల వరకు కూడా శరీర విడిభాగాలు, శరీరకు సంబంధించిన భాగాలు విడిపోయి చాలా పడిపోయినటువంటి ఒక దారుణమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. బిందు రైట్ ఇస్మాయిల్, చూస్తున్నాం మనం పేలుడు జరిగిన కాసేపటి తర్వాత దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చాలా భీతావహమైన ఒక వాతావరణం కూడా మనం అక్కడంతా చూడొచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోమ్ మినిస్టర్కి కాల్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నట్టుగా చెప్తుంది. మొత్తం దేశమంతా కూడా ఒక హై అలర్ట్లో ఉన్న పరిస్థితి చూస్తున్నాం ఇస్మాయిల్. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఇటు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ, కోల్కతా కానీ ఇలాంటి పేలుళ్ళని, ఉగ్రకుట్రల్ని ఎదుర్కొన్నవే. ఇవి ఉగ్రకుట్ర అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, కానీ ఒక్కసారిగా ఉలిక్కి పడిన పరిస్థితి. కొంత 2013-14 ప్రాంతం తర్వాత మెల్లగా ఇలాంటి పేలుళ్ళు అనేవి తగ్గాయి వివిధ కారణాల వల్ల. ఎన్ఐఏ కావచ్చు, లేకపోతే ఒక రాష్ట్రాలతో కలిసి ఒక జాయింట్ యూనిట్స్ పనిచేయడం కావచ్చు, చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. అలాంటిది ఒక్కసారిగా ఇలాంటి ఒక బ్లాస్ట్ మనం దేశ రాజధాని దట్టు నడిబొడ్డున రెడ్ ఫోర్ట్ సమీపంలో ఒక దాడి చూస్తున్నాం. డెఫినెట్గా సాధారణంగా
మనం ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని చూసుకుంటే ఎక్కడైనా ఒక హై ఇంటెన్సిటీ ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెక్యూరిటీ అలర్ట్ అనేటువంటిది ఒక్కసారిగా ఏవైతే మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయో, పెద్ద సిటీస్ ఉంటాయో, సెన్సిటివ్ ప్లేసెస్ ఉంటాయో, ఒక్కసారిగా అక్కడ పూర్తిగా ఏదైతే ఈ ప్రోటోకాల్ను స్టార్ట్ చేసేస్తారు, హై సెక్యూరిటీ హై అలర్ట్లో ఉంటుంది. లోకల్గా ఉన్నటువంటి పోలీసులు ఒక్కసారిగా ఎక్కడైతే సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నో అక్కడ డిప్లాయ్మెంట్ చేయడము, ఎక్కడైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ సెక్యూరిటీని బ్రీఫప్ చేయడం, ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఇది ప్రోటోకాల్లో భాగంగా జరుగుతుంది. బట్ ఈరోజు జరిగినటువంటి ఎక్స్ప్లోజివ్ అనేటువంటిది డెఫినెట్గా దీనికి సంబంధించి చాలా వరకు దీని మాడ్యూల్ డిఫరెంట్గా ఉంది. దీనికి సంబంధించినటువంటి గతంలో మనం 2013లో దిల్సుఖ్ నగర్ చూసాము, అంతకంటే ముందు 2007-8 టైంలో ఢిల్లీలో బ్లాస్ట్ చూసాము, లాస్ట్ ఒక పెద్ద ఇంటెన్సివ్ ఎక్స్ప్లోజివ్స్ పేలినటువంటి సిచ్యువేషన్ బెంగళూరులో 2014 ఆ టైంలో చూసాం. ఇవన్నీ మాడ్యూల్స్ మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా ఎక్కడ కూడా భారతదేశంలో డైరెక్ట్గా ఒక సూసైడ్, కార్ బాంబ్ అటాక్ ఇట్లాంటిది ఫిదాయిన్ అటాక్ జరిగినటువంటి సిచ్యువేషన్స్ లేవు. బట్ డెఫినెట్గా పార్లమెంట్ మీద జరిగినటువంటి దాడి కావచ్చు, లేకుంటే కసబ్ వచ్చినటువంటి 26/11 అటాక్, ముంబై మీద అటాక్ కావచ్చు, అవి ఫిదాయిన్ అటాక్స్, హ్యూమన్ ఫిదాయిన్ అటాక్స్. బట్ డెఫినెట్గా ఒక కార్లో ఎక్స్ప్లోజివ్స్ పెట్టి చేసినటువంటి ఒక మాడ్యూల్ ఇప్పటి వరకు లేదు. బట్ డెఫినెట్గా ఇది ఏంటి అనేటువంటిది ఇన్వెస్టిగేషన్లో బయటికి వస్తేనే మనం చాలా విషయాలు చెప్పగలుగుతాము. డెఫినెట్గా 2 విషయాలు జరుగుతుంది. ఒకటి ఉగ్రవాద కుట్ర అయి ఉంటుంది, అందులో బాంబులు పెట్టేసి పేల్చేసినటువంటి సంఘటన అయి ఉంటుంది. లేదంటే రెండోది ఏదైనా యాక్సిడెంటల్గా ఎక్స్ప్లోజివ్స్ను తీసుకెళ్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి కుట్ర అయి ఉంటుంది. బట్ ఎక్స్ప్లోజివ్స్ డెఫినెట్గా అందులో ఉన్నాయి. పేలుడు తీవ్రతను బట్టి అందులో పేలుడు పదార్థాలు ఉండి ఉంటాయి అనేటువంటి అనుమానం అయితే డెఫినెట్గా కలుగుతుంది. బిందు, ఇస్మాయిల్, ఒక విషయం చెప్పండి. రెడ్ ఫోర్ట్ లాంటి ఒక ప్రాంతం, చాందినీ చౌక్ లాంటి అత్యంత రద్దీగా ఉండే ఒక ప్రదేశం చుట్టుపక్కల, దట్టు ఢిల్లీ మెట్రో స్టేషన్ కూడా అక్కడే ఉంది. కానీ సంహౌ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సర్వైలెన్స్ అనేది కొంత మిస్సింగ్ పార్ట్గా కనిపిస్తుంది. పోలీసులనో లేకపోతే అధికారులను బ్లేమ్ చేయడానికని కాదు, కానీ ఓవరాల్గా ఎటువంటి ఘటన జరిగినా, అది ఉగ్రదాడైనా కాకపోయినప్పటికీ కూడా కొంత మనం సెర్చ్ విషయంలో కాస్త వెనకబడి ఉందేమో అని. డెఫినెట్గా ఢిల్లీకి సంబంధించి నేను అక్కడ పనిచేశాను. ఢిల్లీలో ప్రతి సెన్సిటివ్ ఏరియా దగ్గర పోలీస్ కంట్రోల్ వెహికల్స్ ఉంటాయి. అక్కడ డెఫినెట్గా పోలీస్ వెహికల్స్ ఉంటాయి. బట్ దీన్ని మనం ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే ఇది హైవే. ఇది సో హైవే మీద ఎక్కడ కూడా పోలీస్ చెక్ పోస్టు ఇట్లాంటివి ఉండేటువంటిది. ఇది అవుటర్ ఢిల్లీకి వెళ్ళేటువంటి ఒక హైవే. ఇది హైవే దగ్గర ఉన్నటువంటి రెడ్ సిగ్నల్, అది సిటీ మధ్యలో ఉన్నటువంటి రెడ్ సిగ్నల్ కాదు, లేకుంటే ఒక క్రిక్కిరిసినటువంటి ప్రాంతం కాదు. మనం మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో పక్కన ఉంటుంది, ఇది గేట్ నెంబర్ 1. ఇది హైవే. ఇది హైవేలో ఉన్నటువంటి మెయిన్ ఏదైతే ఉంటుందో, ఏవైతే సైడ్ రూట్స్ ఉంటాయో దానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ సిగ్నల్ ఉంది హైవే మీద ఉన్నటువంటి. ఎందుకంటే సిటీ లోపల ఉన్నటువంటి హైవేలో పలు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి ఇది సిటీలో ఉన్నటువంటి హైవే మీద ట్రాఫిక్ సిగ్నల్ కాబట్టి డెఫినెట్గా సర్వేలెన్స్ ఉంటుంది. ఎందుకంటే రెడ్ ఫోర్ట్ అనేటువంటి దగ్గర ఎప్పుడు మనం ఎనీ టైం మీరు వెళ్ళినా కానీ కనీసం 10 నుంచి 15 మంది వేరియస్ ప్రాంతాల్లో పోలీసులు ఉంటారు. అక్కడ పీసీఆర్ వెహికల్స్ ఉంటాయి, పోలీస్ కంట్రోల్ రూమ్ సంబంధించినటువంటి వెహికల్స్ ఉంటాయి. బట్ ఈ హైవే మీద వెళ్తున్నటువంటి వెహికల్లో రెడ్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ ఆగినప్పుడు స్లో అయినటువంటి వెహికల్లో జరిగినటువంటి పేలుడు కాబట్టి సో మనకు కొంత దీనికి సంబంధించినటువంటి ఈ మాడ్యూల్ అనేటువంటి కంప్లీట్ డిఫరెంట్గా కనిపిస్తుంది. సో పేలుడుకు కారణాలు ఏంటి అనేటువంటి తెలిసిన తర్వాతనే దీని వెనకాల ఎవరున్నారు, ఏం జరిగింది అనేటువంటి దాని మీద ఖచ్చితమైనటువంటి ఒక అభిప్రాయం రావచ్చు. కానీ ఇంటెన్సిటీని మనం బట్టి చెప్పి ఇది ఒక భారీ పేలుడు అనేటువంటిది మాత్రం కన్ఫర్మ్గా చెప్పొచ్చు. బిందు, రైట్. కొంత సిఎన్జి వెహికల్స్ ఇవన్నీ ఎక్కువ ఉండడం, అవి కూడా పేలడం తోటి కాస్త ఇంటెన్సిటీ మరింత పెరిగినట్టుగా కనిపిస్తోంది ఈ ఘటనలో. బట్ డెఫినెట్గా పోలీసుల్ని మళ్ళీ చెప్తున్నాను, అక్కడికి ఎన్ఐఏ చేరుకుంది, అక్కడికి ఢిల్లీ స్పెషల్ సెల్ చేరుకుంది, అక్కడికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ చేరుకున్నారు. ఉగ్రవాద దాడిలో పాలిటిక్స్ పెట్టి ఏదైతే ఇంటెన్సివ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి మాడ్యూల్ను పోలీసులు చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఇది ఎటువంటి దాడి అనేటువంటి చెప్పడానికి వాళ్ళ దగ్గర ఒక ప్రోటోకాల్ ఉంటుంది, చాలా దానికి సంబంధించినటువంటి ఒక ఆపరేషన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. సో డెఫినెట్గా ఈ మాడ్యూల్ డిఫరెంట్గా కనిపిస్తోంది, దీని పేలుడు కారణం కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది కాబట్టి కొంత టైం పడుతుంది. బట్ పోలీసులు నాకు తెలిసి మరికొద్ది క్షణాల్లో కావచ్చు, కొద్దిసేపట్లో పేలుడు ఖర్చుకు సంబంధించినటువంటి కారణాలు, దీని వెనకాల ఉన్నటువంటి దానికి ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఉగ్రదాడి అయితే కనుక ఖచ్చితంగా వెంటనే క్లెయిమ్ చేయడమో లేకపోతే పోలీసులు ప్రకటించడమో జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ కేసులో మాత్రం చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఈవెన్ ఢిల్లీ పోలీసులు కానీ కేంద్ర స్థాయిలో కానీ. ఢిల్లీ చాలా సెన్సిటివ్ ఏరియా. జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా మనం చూసుకుంటే చాందనీ చౌక్, జామా మస్జిద్, శ్రీ గౌరీశంకర్ టెంపుల్, సో ఏరియా కూడా చాలా సెన్సిటివ్ ఏరియా, ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పోలీసులు కూడా డెఫినెట్గా ప్రోటోకాల్స్ ఉంటాయి, అన్నింటినీ చూసుకున్న తర్వాతనే కన్ఫర్మేషన్ యూస్ చేయొచ్చు. పోలీసులు మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ కాకుండా బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్, బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తారు. సో దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ డీప్లీగా జరుగుతోంది. ఇప్పటికే ఒక నిర్ణయానికి రాలేము. డెఫినెట్గా ఉగ్రవాద కుట్ర జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.
అది కాకుండా ఇంకేమైనా జరిగిందా అనేటువంటి దాని మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాబట్టి పోలీసులు ఇన్వెస్టిగేషన్ నుంచి వచ్చినటువంటి ఫ్యాక్ట్స్ ఆధారంగా చెప్పేటువంటి దాన్నే మనం కరెక్ట్గా భావించాల్సి ఉంటుంది. కానీ ప్రమాద తీవ్రత మాత్రం చాలా పెద్దది అనేటువంటి విషయాన్ని నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రైట్, మనం ఒక 3D స్ట్రీట్ వ్యూ కూడా చూస్తున్నాం ఇస్మాయిల్, మనకి సాక్షి స్క్రీన్ పైన కనబడుతోంది. గూగుల్ మ్యాప్స్ 3D వ్యూ ఒక్కసారి చూపించండి, మనకు కనిపిస్తోంది. ఏదైతే పేలుడు జరిగిన ప్రాంతం ఉందో మనం ఆ రెడ్ లైట్ కూడా క్లియర్గా చూడొచ్చు. పేలుడు జరిగిన టైంలో కాదు ఇది కేవలం మనం గూగుల్ మ్యాప్స్కి వెళ్ళినప్పుడు స్ట్రీట్ వ్యూలో 3D వ్యూ కనిపిస్తుంది. జస్ట్ ఆ వ్యూ మాత్రమే, లైవ్ విజువల్ కాదది. అదొకటి ఇక్కడ ఒక డిస్క్లైమర్గా చెప్పొచ్చు. కరెక్ట్గా మనం చూడొచ్చు ఆ ప్రాంతంలో రెడ్ సిగ్నల్ జరిగే ప్రాంతం ఆ 3D వ్యూలో మనకి క్లియర్గా కనబడుతుంది. ఈ ప్రాంతంలోనే ఒక స్లో మూవింగ్ వెహికల్లో కరెక్ట్గా 6:52 ప్రాంతంలో ఈ బ్లాస్ట్ జరిగినట్టుగా చెప్తున్నారు. తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. హైవే మనకి క్లియర్గా కనబడుతున్నది, హైవేగా కూడా చెప్తున్నారు. ఇంటూ ఢిల్లీ అంటే ఢిల్లీ లోపలికి ప్రవేశించడానికి ఈ మార్గం గుండా వెళ్ళాలి, లేదంటే ఢిల్లీ నుంచి బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఈ హైవేని యూజ్ చేయాల్సి ఉంటుంది. అటువంటి ఒక హైవేలో జరిగింది. దీనికి కరెక్ట్గా సిమిలర్ లైన్లోనే రెడ్ ఫోర్ట్ కనిపిస్తుంది, సిమిలర్ లైన్లోనే చాందినీ చౌక్ లాంటి ఒక బిజీ ప్రాంతం కనిపిస్తుంది. మనం ఒక్కసారి చూడొచ్చు గూగుల్ స్ట్రీట్ వ్యూ ఇది. గూగుల్ మ్యాప్స్ 3D వ్యూ స్ట్రీట్ వ్యూ మాత్రం మనం చూస్తున్నాం. ఇది లైవ్ విజువల్ కాదు, ఖచ్చితంగా గూగుల్ మ్యాప్స్లో ఉండే 3D వ్యూ, ఒక ర్యాండమ్ టైంలో కనిపించిన 3D వ్యూ అది మనం చూస్తున్నాం. కరెక్ట్గా సిగ్నల్ దగ్గర రద్దీ ప్రదేశంలో 6:52 టైంలో ఈకో ఒక మూవింగ్ వెహికల్లో బ్లాస్ట్ జరిగింది. చూస్తున్నాం ఆ సిగ్నల్ ప్రాంతం కూడా మనకి క్లియర్గా కనబడుతోంది. ఇస్మాయిల్, డెఫినెట్గా ఈ ఏరియా సాధారణంగా చాలా బిజీగా ఉండేటువంటి ఏరియా. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే అవైలబిలిటీ ఆఫ్ ఇల్లు ల్యాండ్ కావచ్చు, ఉండడానికి ఇల్లు కొంత చీపర్ హౌసెస్ రెంట్కి ఇక్కడ ఉంటాయి. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఓల్డ్ ఢిల్లీ ఏదైతే ఉందో దానికి ఆనుకొని ఉంటుంది. ఈ ఏరియా కూడా కొంత ఓల్డ్ ఢిల్లీ అనేటువంటి దాంట్లో మనం చాలా బిజీ ఏరియా. మార్కెటింగ్ ఎవరైతే ఇక్కడికి చాలామంది టూరిస్టులు వస్తుంటారు, ఎవరు ఢిల్లీ టూరిస్ట్ వెళ్ళా కానీ జామా మసీద్కి వెళ్తారు. మనం చూడొచ్చు ఢిల్లీ రైల్వే స్టేషన్ ఇక్కడ, ఢిల్లీ రైల్వే స్టేషన్ తర్వాత జామా మసీద్ తర్వాత ఇది రెడ్ ఫోర్ట్ పార్కింగ్ ఏరియా, రామ్లీలా మైదాన్ ఇక్కడే ఉంది, చాందనీ చౌక్ ఉంది, గౌరీశంకర్ టెంపుల్ ఉంది, ఇక్కడ నుంచి ముందుకు నేతాజీకి సంబంధించి ఉంది. సో ఓవరాల్గా ఈ ఏరియా అంతా ఎప్పుడు బిజీగా ఉండేది. అట్ ద సేమ్ టైం టూరిస్టులు ఇక్కడికి ఎక్కువ వస్తుంటారు, ఫారినర్స్ వస్తుంటారు. కాబట్టి చాలా వరకు ఏవైతే వస్తువులు ఉంటాయో ముఖ్యంగా రాజస్థాన్ నుంచి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆర్ట్కి సంబంధించినటువంటి ఏవైతే అమ్మకాలు ఉంటాయో ఈ ఏరియాలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఏవైతే ఆర్ట్కి చేసినటువంటి చిన్న చిన్న నగిషీలు ఇట్లా చేసేటువంటి వాళ్ళు చాలా వందల సంఖ్యలో ఏరియాలు ఉంటారు. ఎప్పుడు బిజీ ఉండే ఏరియా. అయితే సండే టూరిస్టులు ఎక్కువ ఉంటారు కాబట్టి మండే రోజు రెడ్ ఫోర్ట్కు కొంచెం సెలవు ఉంటుంది. కాబట్టి రెడ్ ఫోర్ట్ దగ్గర ఈరోజు అంత ఎక్కువ జనాలు లేవనేది మాట వెంకటేష్ చెప్తున్నారు. బట్ ఇది హైవే, చాలా విశాలమైనటువంటి రోడ్డు ఉంటుంది. కాబట్టి ఈ బ్లాస్ట్ అనేటువంటిది జరిగినటువంటి సమయంలో పార్కింగ్లో ఉన్నటువంటి అంటే ఆ టైంలో రెడ్ సిగ్నల్ దగ్గర ఆగినటువంటి అన్ని వెహికల్స్ ఈ పేలుడు ధాటి లోపలికి, పేలుడు తీవ్రత లోపలికి వచ్చేసాయి, ఈ పేలుడు ప్రభావం లోపలికి వచ్చేసాయి. ఆ తర్వాత దాని ఇంటెన్సిటీ పెరుగుతూ వచ్చిందనేటువంటిది అర్థమవుతుంది.